కేంద్ర ప్రభుత్వం తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూర్యాపేట డివిజన్ జీడీఎస్ పీజేసీఏ కన్వీనర్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సూర్యాపేటలోని పోస్టల్ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట శిబిరంలో ఆయన V3 న్యూస్ తో మాట్లాడారు. 8 గంటల పని విధానం కల్పించడంతో పాటు పెన్షన్ 12, 24, 36 ఏళ్ల సర్వీసులకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నమస్తే, V3కి స్వాగతం. గ్రామీణ తపాలా ఉద్యోగులకు చేపట్టిన సమ్మె ఈరోజు 3వ రోజు చేరుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్యోగులు చేసిన సమ్మె 3వ రోజు చేరుకుంది. ప్రజెంట్ చేద్దాం. చెప్పండి. మేము గ్రామీణ ప్రాంతాలలో పోస్టల్ సేవలు అందిస్తుంటాం. దేశంలో మొత్తం గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే 2,65,000 మంది గత 3 రోజులుగా 12/12/2023 నుంచి ఈ రోజు వరకు 3 రోజులు గత 3 రోజులుగా దేశంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులలో పనిచేసే గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెకి దిగినాం. కేంద్ర సంఘ పిలుపు మేరకు 3 యూనియన్స్ ఏఐజుడిఎస్, ఎన్ఈజుడిఎస్, ఏఏపీ, ఎన్ఐపికి సంబంధించిన 3 యూనియన్స్ కలిసి మా డిమాండ్స్ కోసం ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమిటి? ప్రధానంగా మీరు చెప్పే డిమాండ్స్ ఏమిటి? 2016లో పే కమిటీ చేసారు. 2016లో జీడీఎస్ల కోసం కమలేచంద్ర గారితో ఒక పే కమిటీని నియమించడం జరిగింది. ఆ పే కమిటీకి సంబంధించిన సిఫార్సులను గవర్నమెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ రోజు వరకు అమలు చేయలేదు. మెయిన్ డిమాండ్స్ అందులో మెయిన్ డిమాండ్స్లలో మేము అడిగేది ఏంటంటే సీనియారిటీ ఇంక్రిమెంట్స్ అని చెప్పేసి 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలు ఎవరైతే సీనియర్స్ సర్వీస్ చేసి ఉన్నారో ఈ డిపార్ట్మెంట్లో వారికి 2%, 4%, 6% ఇంక్రిమెంట్స్ అని అడుగుతున్నాము. నెక్స్ట్ మెడికల్ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మెడికల్ లేకుండా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేది ఎవరైనా ఉన్నారా అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇదే డిపార్ట్మెంట్లో 8 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది. కానీ ఇదే డిపార్ట్మెంట్లో 4 గంటలు, 5 గంటలు అని చెప్పి మాతోటి పని భారం చేయించుకుంటా శ్రమ దోపిడీ గురవుతున్న జీడీఎస్లకు మాత్రం ఈ రోజు వరకు 150 సంవత్సరాల చరిత్ర గల పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ రోజు వరకు కూడా జీడీఎస్లకు మెడికల్ సౌకర్యం లేదు. మెయిన్ డిమాండ్స్ అంటే మీరు చేస్తున్న 3 డిమాండ్ ఒకటి ఏంటంటే 5 లక్షల కార్పొరేట్ వైద్యం అంటే కార్పొరేట్ వైద్యం కల్పించాలి, అదే పర్మిట్ చేయాలి. మెయిన్ డిమాండ్స్ 8 అవర్స్ వరకు కల్పించమని అడుగుతున్నాం. మేము 8 అవర్స్ వరకు కల్పించి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని అడుగుతున్నాం. ఇదే రెగ్యులర్ చేయాలని అడుగుతున్నాం. ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 2 కలిసి రూల్ 3 అని చెప్పేసి ఒక ఇల్లీగల్ రూల్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జీడీఎస్లు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేయాలి, 5 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా ఒక రూల్స్ని తీసుకొచ్చి ఆర్టికల్ 309 కిందకి కూడా ఈ జీడీఎస్లు రారు. అట్లా 309 నుంచి 309లో మమ్మల్ని చేర్చి మేము ఏదైతే పని చేస్తున్నామో దానికి ఇన్సెంటివ్ అనేది కాకుండా మేము ఏ పని చేసినా దాన్ని వర్క్లోడ్లోకి తీసుకొని మమ్మల్ని 8 అవర్స్ వరకు కల్పించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మాకు కూడా ఇదే డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పనిచేసిన సీనియర్లకి పెన్షన్ కల్పించాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. సమస్య పరిష్కారం జరుగుతుందంటారు? సమస్య పరిష్కారం కోసం 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వానికి ఈ రోజు వరకు కూడా జీడీఎస్లను గుర్తించాలని లేదు. ప్రభుత్వ యొక్క ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గారు రెడ్ ఫోర్ట్ ముందల నిలబడి చెప్పిండు జీడీఎస్లకు సంబంధించిన అన్ని ఇష్యూస్ని మేము ఒక 2-3 మంత్స్లో సాల్వ్ చేస్తామని 2020లో చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నది. మా పే కమిటీ అమల్లోకి వచ్చి కూడా 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మా మెయిన్ డిమాండ్స్ సాల్వ్ చేయలేదు. ఈరోజు 3వ రోజు సమ్మె, నిరవధిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని సర్కిళ్లలో, దేశంలో ఉన్న 23 సర్కిళ్లలో కూడా సమ్మె 80%, 90% దాటి ఈరోజు 100%కి వచ్చేసింది. మా సమస్యలను ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ సూర్యాపేట డివిజన్లో 317 బ్రాంచ్ ఆఫీసులలో గ్రామీణ తపాలా ఉద్యోగులు మొత్తం 500 సూర్యాపేట బ్రాంచ్ వరకు, సూర్యాపేట వరకు లేదు, దేశవ్యాప్తంగా తొలగించిందా? సూర్యాపేట డివిజన్లో 520 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెదిరించి 520 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏదైతే ఇల్లీగల్ రూల్స్ చెప్పి 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు సమ్మె చేయొద్దని చెప్పేసి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ లొసుగులు తీసుకొని ఒక 100 నుంచి 120 మందిని నిన్న జాబ్ల నుంచి తీసేయడం జరిగింది. జాబ్ల నుంచి తీసేసారు. నోటీసులు యాక్చువల్గా నోటీసులు అనేవి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాకు అందాలి. కానీ మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే ఆ నోటీసులు తీసుకురావడానికి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. వచ్చి మీరే ఆఫీస్కి వచ్చి నోటీసులు తీసుకోవాలి, లేకుంటే మీ ఆఫీస్కి అంటించి వెళ్తామని చెప్పేసి మేము ఏదైతే సమ్మెను చేస్తున్నామో ఆ సమ్మెను బెదిరించి సమ్మెను నిర్వీర్యం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తున్నది. ఒక సూర్యాపేట డివిజనే కాకుండా మొత్తం తెలంగాణ సర్కిల్లో కూడా ఇదే నడుస్తున్నది. అన్ని డివిజన్లలో 90% సమ్మె నడుస్తుంటే అడ్మినిస్ట్రేషన్ భయపడి
సమస్యలను పరిష్కరించాల్సిన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జీడీఎస్లను ఎట్లయితే తొలగించాలని చూస్తున్నది. దేశం మొత్తం మీద 1,00,000